ఆంధ్రప్రదేశ్లో పాలకులను తెలంగాణ నేతలు వెంటాడుతున్నారా? వివిధ రకాలుగా ఎద్దేవా చేస్తూ పరువు తీస్తున్నారా? ఇలాంటి సందేహమే కలుగుతుంది. కొన్నేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి గురించి అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా రోడ్ల దుస్థితి మీద కేటీఆర్ కామెంట్తో చాలా పెద్ద రచ్చ సాగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరువు తీసేసింది. ఆ తర్వాత భూముల రేట్ల గురించి హరీష్ రావు లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా చాలా వైరల్ అయ్యాయి. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీతో బీఆర్ఎస్ నేతలు సన్నిహితంగా ఉంటున్నప్పటికీ బహిరంగంగా చేసినటువంటి కామెంట్స్ కారణంగా జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద సమస్యలు ఎదురయ్యాయి. సరిగ్గా ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోందా అనే సందేహం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న సాన్నిహిత్యం జగమెరిగిన సత్యం. ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పాటు సాగిన అనుభవం కూడా ఉంది. అదేవిధంగా ఓటుకు నోటు కేసులో ఇద్దరు నిందితులే అనే వాదన కూడా ఉంది. అలాంటి రేవంత్ రెడ్డి తాజాగా చంద్రబాబు నాయుడు గురించి, అమరావతి గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాలక కూటమి నేతల పరువు తీసేసేలా మారుతున్నాయి. ముఖ్యంగా అమరావతి ప్రాజెక్ట్ చాలా పెద్ద లయబిలిటీ అన్నట్టుగా రేవంత్ రెడ్డి చాలా బాహాటంగానే ఎద్దేవా చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు స్పందించాలా లేదా అనేటువంటి రీతిలో ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అధికారికంగా రేవంత్ రెడ్డి కామెంట్స్ని ఖండించడానికి కూడా సిద్ధం కాలేకపోతుంది. ఎక్కడ ఏమంటే ఎలాంటి చిక్కు వస్తుందో అనేటువంటి సందేహంతో సతమతమవుతోంది. ఒకవైపు నారా చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయిందని, అదే సమయంలో నారా లోకేష్ ఇంకా చాలా చిన్నపిల్లాడని, ఇట్టా అసలు వాళ్ళిద్దరికీ అవకాశమే లేదన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వైనం తెలుగుదేశం పార్టీ నేతలకి చాలా తీవ్రంగా మంట పుట్టిస్తుంది. కానీ కిక్కిరిమల్లైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామం. సరిగ్గా గతంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ నేతల కారణంగా అనుభవించిన పరిస్థితినే ఇప్పుడు కాంగ్రెస్ సీఎం కారణంగా తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ కేడర్ కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితికి వచ్చేసింది. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి అమరావతి మీద చేసినటువంటి కామెంట్స్ చాలా పెద్ద స్థాయిలో వైరల్ అవుతున్నాయి. అమరావతికి అసలు వాతావరణమే అనుకూలించదని, అసలు అమరావతికి ఏ రకంగానూ సానుకూల వాతావరణమే లేదని రేవంత్ రెడ్డి చెప్పేయడంతో అసలు ఈ ప్రాజెక్ట్ ఎట్లా ముందుకెళ్తుంది అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇప్పటికే అమరావతి ప్రాజెక్ట్ ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్న చందంగా నానుతోంది. 10 ఏళ్ళు దాటినా అతిగతి లేకుండా ఉంది. మధ్యలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాజెక్టు విషయంలో పూర్తిగా చేతులు ఎత్తేసినప్పటికీ చంద్రబాబు నాయుడు 7 ఏళ్ల పాలనలో కూడా అమరావతికి అంత స్పష్టత అయితే రావట్లేదు. ఎప్పటికి వస్తుందో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. ఇలాంటి అనేక రకాలుగా సందిగ్ధంలో ఉన్న అమరావతి గురించి తెలంగాణ సీఎం చేసినటువంటి కామెంట్స్ కారణంగా మొత్తం ప్రాజెక్టు ప్రతిష్టకే భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. అయినా దాని మీద కౌంటర్ ఇవ్వలేనటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం ఉంది. దీంతో ఇలాంటి తెలంగాణ నేతల కామెంట్స్ కారణంగా ఆంధ్రప్రదేశ్ నేతలు వాళ్ళని ఏమీ అనలేక, ఆ వ్యవహారాలతో ఆ కామెంట్స్తో సర్దుకుపోలేక అనేక రకాలుగా సతమతమవుతున్నట్టు కనిపిస్తోంది. ఇది గతంలోనూ ఇప్పుడు కొనసాగుతుండడం మాత్రం విశేషంగా భావించాల్సి ఉంటుంది.